కనబరిచిన వాళ్ళైతే ఇలా ఈ శిక్షణ ఇంకా పూర్తి చేసుకున్నట్టు ఉంటే మాత్రం చాలా ఉపాధి కూడా ఉంటుంది. నేవీ కావచ్చు, మళ్ళీ ఆర్మీలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళన్నిటికీ ఉపాధి దొరుకుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు. చెప్పండి చిన్న, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఏం? మై సెల్ఫ్ బి వెనిలా, ఐఎమ్ ఫ్రమ్ బేతవోలు, సూర్యాపేట డిస్టిక్. అంటే ఇప్పుడు మీరు ఇది నేర్చుకోవడానికి ముందుకు వచ్చారని మీకు అమ్మా నాన్నలు ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? మీకు ఎట్లా ఈ ఆట మీద ఆసక్తి కలిగింది? అంటే ఇదే రంగాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందా ఆలోచన? నార్మల్గా అయితే నాకు అసలు రైఫిల్ అంటే ఏంటిదో తెలీదు. లాస్ట్ ఇయర్ సార్ మా కాలేజ్కి డెమోకి వచ్చినారు. అప్పటి నుంచి రైఫిల్ అంటే ఏంటిది అది ఇది అని చెప్పినారు. ఇంట్లో అడిగినాం, యాక్సెప్ట్ చేసినారు. ట్రైనింగ్ తీసుకొని ఒప్పుకున్నారు. తీసుకున్నాం. 20 డేస్లో సార్ నేషనల్ ఆడిపించినారు. ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఇప్పుడు మీకు ఏ స్టేజ్లో ఉన్నారు? అండర్ 19. అవును చిన్న, ఇప్పుడు నువ్వు ఇదే కావాలని రైఫిల్ షూటింగ్ ఎందుకు? ఇంకా చాలా ఆటలు ఉన్నాయి, చాలా ఖోఖో ఉన్నాయి, కబడ్డీలు ఉన్నాయి, తర్వాత ఇంకా చాలా ఆటలు ఉన్నాయి. దీని మీద ఎందుకు ఆసక్తి కలిగిందండి? రైఫిల్ అంటే ఎక్కువ ఈ గేమ్ ఎవరికి తెలియదు విలేజెస్లో. సార్ గోల్ వచ్చి అంటే అందరూ రిచ్ కిడ్స్ ఆడతారు. ఈ గేమ్ ఎవరికి పూర్ వాళ్ళకి తెలియదు. సార్ గోల్ అంటే పూర్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఆడిపించి వాళ్ళని ఒక పొజిషన్లో ఉంచాలని సార్ గోల్. అయితే చెప్పినారు, మా కోసం కాకపోయినా సార్ కోసం ఆడతాం మేము, సార్ కోసం మెడల్ కొడతాం. ఈ రైఫిల్ షూటింగ్ సంబంధించి ఆటలో మాత్రం ఈ పిల్లలే కాకుండా దాదాపు ఈ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ రంగంలో వచ్చే వాళ్ళు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇవాళ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న పిల్లలు కూడా ఇవాళ ఈ రైఫిల్ షూటింగ్ పట్ల ఆసక్తి పెంచి తీసుకొని ఈ రైఫిల్ షూటింగ్ ఆటకైతే వచ్చారు. వారిని అడిగి తెలుసుకున్నాం, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ఆట, ఈ రైఫిల్ షూటింగ్ ఎందుకు ఆసక్తి పుట్టింది? మేము శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నుండి వచ్చినాము. మేము యాక్చువల్లీ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ నేవీ ట్రైనింగ్ కోసం వచ్చాము. ఇక్కడ ఏంటంటే రైఫిల్ షూటింగ్ అనేది మాకు ఒక స్పోర్టివ్గా, అంటే దాన్ని ఆడితే ఫ్యూచర్లో ఇంకా మంచి జాబ్ క్వార్టర్లో జాబ్ వస్తుంది అనేసి మాకు అది నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ డిఫెన్స్ అకాడమీ శిక్షణ పొందుతున్నారు. ఇవి రైఫిల్ షూటింగ్ నేర్చుకోవాలని, ఆటను నేర్చుకోవాలని ఆసక్తి ఎందుకు కలిగింది? అంటే దీంట్లో మా సార్ వాళ్ళు బాగా స్పోర్టివ్ ఉన్నారు. అంటే మమ్మల్ని ఎక్కువ ఫ్యూచర్కి వెళ్ళి తీసుకోవడానికి వాళ్ళు బాగా అంటే కష్టపడి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అమ్మ నాన్న ఎట్లా ఉన్నాయి ఈ ఆట పట్ల మీకు? అంటే వాళ్ళకి మేము దూరం నుండి వచ్చాం కాబట్టి వాళ్ళకి గేమ్స్ గురించి తెలియదు. సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది అనేసి వాళ్ళు అట్లా మాకు ఒక వే చూపించుకుంటూ ఉన్నారు వాళ్ళు. మీరు ఎక్కడికి వచ్చారు? మేము పెద్దపల్లి నుండి వచ్చాం. భైపాల్ రెడ్డి సార్ గారు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. సో అన్ని స్పోర్ట్స్లా కాకుండా రైఫిల్ షూటింగ్ అనేది కొంచెం అడ్వాన్స్ అండి. ఇప్పుడు ఎవరికి రైఫిల్ షూటింగ్ అనేది ఎక్కువ ఐడియా లేదు. సో మాకు కొత్తగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండడానికి దీన్ని మాకు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది చూడడానికి చాలా హార్డ్గా అనిపిస్తుంది, బట్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇఫ్ వి ప్రాక్టీస్. సో మాకు ఇది చేయడం చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. డిఫెన్స్ అకాడమీ కాకుండా ఇది ఒక భిన్నంగా ఉంటుంది. రైఫిల్ షూటింగ్ కూడా నేర్చుకుంటే రేపు ఫ్యూచర్లో కూడా మాకు చాలా అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వాళ్ళు ఇది ఎంత హార్డ్ అంటే కష్టంగా ఉన్నా కూడా ఇష్టంతో చేస్తే ఈజీగా వస్తుందని చెప్పేసి కూడా డిఫెన్స్ అకాడమీ పిల్లలు చెప్పుకొస్తున్నారు. మొత్తం చూసినట్లయితే ఇది ఎక్కడో చాలా దూరంలో ఉండేటువంటి డిఫెన్స్ అకాడమీ షూటింగ్ అయితే ఇవాళ చాలా దగ్గరికి అందుబాటులోకి వచ్చింది. అందుబాటులో రావడంతో చాలామంది పిల్లలు అయితే ఈ ఆటల పట్ల, ఈ గేమ్ పట్ల, రైఫిల్ షూటింగ్ పట్ల ఆసక్తి చూపుతూ ఇవాళ దీన్ని నేర్చుకుంటారని చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి మొత్తం మీద. కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్, మెగా 9 న్యూస్, కరీంనగర్.